జగన్ అధికారంలోకి వచ్చాక పాదయాత్ర సందర్భంలో తను ఇచ్చిన హామీ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతాను అని. అందులో భాగంగా కృష్ణా జిల్లాని రెండుగా విడదీసి విజయవాడ పార్లమెంటరీ స్థాన పరిధి జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారు. అసలు వాస్తవంగా ఎన్టీఆర్ పుట్టినటువంటి గుడివాడ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి ఏరియా అదంతానేమో మచిలీపట్నం నియోజకవర్గంలోకి వెళ్ళింది. దాన్ని కృష్ణా జిల్లాగా నామకరణం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కింద విజయవాడ జిల్లాని తీసుకొచ్చారు. ఇది ఎన్టీఆర్కి ఇచ్చిన నివాళి. మా నాన్నకి ఆ రోజున వైఎస్ఆర్ పేరు పెట్టారు కడప జిల్లాకి. అప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా అనేవాళ్ళు, దాన్ని వైఎస్ఆర్ జిల్లాగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. టోటల్గా చూసుకుంటే తన తండ్రిదే కాకుండా తన తండ్రి ప్రత్యర్థి అయినటువంటి ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాడు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో ఎన్టీఆర్ పేరు తీయడం తప్పు. ఎందుకని కష్టపడి ఎన్టీఆర్ అన్ని కాలేజీల్ని ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చి పెట్టించినటువంటిది, మెడికల్ కాలేజీలను ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చి పెట్టించినటువంటిది ఆ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ముందు అప్పుడు ఉట్టి హెల్త్ యూనివర్సిటీ ఉంది, దానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. దాన్ని తీయడం తప్పు అని అంతకుముందు అనుకోండి. అయితే ఇక్కడ ఎన్టీఆర్కి పేరు పెట్టాడు, కొంతలో కొంత బ్యాలెన్స్ అయింది. లేదా 80-20 అనాలి. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి పేరు తీయడం అంటే 20%, అదే ఒక జిల్లాకి పేరు పెట్టడం అంటే గ్రేట్. తద్వారా ఒక సక్సెస్ చేశాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు దాన్ని విమర్శించి చంద్రబాబు దాన్ని ఎన్నికల ముందు దాకా తప్పు పట్టినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాగా మారినటువంటి కడప జిల్లాకి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. అంటే గతంలో ఉన్న పేరే అది మళ్ళీ తీసుకొచ్చారు. మరి అదే విషయంలో నేను షర్మిల అడిగినట్టు ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని ఎందుకు పేరు పెట్టలా, అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే ఆంధ్ర క్రికెట్ స్టేడియంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పేరు వైఎస్ఆర్ చనిపోగానే పెట్టినటువంటి పేరు అది. ఆ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అనేది దాని పేరు తీయించేశారు. అట్లాగే వివిధ ఇప్పుడు తాడిపత్రి మన ఇక్కడ తాడికొండ ఎక్కడైతే విజయవాడ దగ్గర ఉన్నటువంటిది అది కాస్త అక్కడ పేరు తీసేసినటువంటి పరిస్థితి. మన పెనమలూరు ఆ ఏరియాలో ఉండేటటువంటి చోట్ల వైఎస్ఆర్ జిల్లా అన్న దాని పేరు తీసేశారు. సరే అది తీసినా తప్పులేదు, కానీ అప్పట్లో అది అన్యాయం అన్నటువంటిది అరిచి గగ్గోలు పెట్టినటువంటి విధంగా ఇక్కడ వీళ్ళు పెట్టగలుగుతున్నారంటే లేదు. తెలుగుదేశం పార్టీ ఏం చేసినా సరే దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూపెట్టి చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లాకి పేరు పెట్టి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి హెల్త్ యూనివర్సిటీ పేరు తీసినందుకు రచ్చరచ్చ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా 3-4 తీసవతలు పడేసినా సరే మాట్లాడటానికి లేకుండా చేస్తారు. ప్రచారపు గ్రిప్ ఎట్లా ఉంటుంది, వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనడానికి సాక్ష్యం.